తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలుంటాయని అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే టైంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోంది. తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగిసింది. ఇక లోక్సభ ఎన్నికల సమరం ఆరంభమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు, ఓట్లతో బీజేపీ కొత్త స్కెచ్కు సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 సీట్లు గెలిచింది. కానీ ఈ తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాదిపైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరింది. నరేంద్ర మోదీ మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని, అందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసొస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దక్షిణాదిపైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో తమిళనాడు నుంచి ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రధాని మోదీ పలుమార్లు ప్రచారానికి ఇక్కడికి వచ్చారు. దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. దీంతో తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. మల్కాజిగిరి మినీ ఇండియాగా భావిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మోదీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా 13 నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ను లేకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్తో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేయడం ద్వారా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్కు చెక్ పెట్టాలి అనేది ఆ పార్టీ వ్యూహం. అందులో భాగంగా మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ప్రధాని ముందు బీజేపీ నేతలు ప్రతిపాదన ఉంచారు. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.